ఇష్టం లేకుండా వెళ్ళడం తప్పే. కానీ పుట్టి పెరిగిన ఇంట్లోనే తను ఉండలేదు. చాలు బాబు, చేసిన కాడికి చాలు. తను మీ దగ్గరకు వచ్చి నేనంటే ఇష్టమని మీకు చెప్పినప్పుడు ఈ అబ్బాయికి సరిగ్గా చదువు లేదమ్మా, పని పాట లేకుండా ఉద్యోగం చేయకుండా తిరుగుతున్నాడనో, లేదా ఆ కుటుంబం మంచిది కాదనో, నిన్ను బాగా చూసుకోరేమో అని చెప్పుంటే కనీసం ఆలోచించేదేమో. కానీ ఇద్దరి మధ్య ఎప్పుడు ప్రస్తావన కూడా రాని కులం కారణంగా చెప్పారు మీరు. అందుకే తనకి మీరు కరెక్ట్ కాదనిపించి నాతో వచ్చేసింది. కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఏ ఆడపిల్లకైనా భయం వేస్తే వాళ్ళ నాన్న వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. కానీ ఇప్పుడు మీకు భయపడి నా వెనకాల దాక్కుంది. మంచిగా చూసి మాడుకుందాం బాబు. అమ్మాయిని తీసుకెళ్తాను. పదమ్మా. అయిపోయి ఈ ఒక్క దరిద్రం కూడా చూసేస్తే అయిపోతాడని బావా. ఓ బావా, దా దా ఇటు చూడు, రారా నువ్వు కూడా రా. వచ్చింది బొమ్మ. సిగ్గుండాలి కదా కొంచెమన్నా. లేచిపోయింది అని తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టావు. ఏది మేము ఇంకా పెళ్ళోళ్ళు వీడు ఉండంగానే ఏమ్మా వెళ్ళిపోమాడా, తీసుకుపోయినాడు, నువ్వే వచ్చేసినావు మోజుపోయి. దీనికి లేకపోతే నీకన్నా ఉండాలి కదా సిగ్గు. ఈ తప్పుడు తను తీసుకొచ్చి మా ముందే నుంచో పెట్టినావు. ఇంకొక మాట మానవ నీ నాలుగు సీరేస్తాను. నువ్వు ఇవాళ ఇక్కడ ఉంటావు, రేపు పోతావు. నీకోసం నా కూతురు రోడ్డు మీద నిలబెట్టమంటావా? నువ్వేమనుకుంటావు, పక్కింటోడు ఏమనుకుంటాడు, ఊరేమనుకుంటా ఆలోచించబట్టే ఇవాళ ఇక్కడి నుంచి నీతో ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. నాకు ఏంది అనవసరం. నాకు నా కూతురు ముఖ్యం, దాని బతుకు ముఖ్యం. చూడటానికి కష్టంగా ఉంటే అర్థమో. విన్నావా బాబా, విన్నావా? చూసినావా ఏమంటుండో? నాలికే జీరేస్తాడంట. వచ్చిన రోజు ఎట్లున్నాడు వీడు? పోన్లే కదా అని ₹1 కట్టం లేకపోయినా, మనం కులం కాకపోయినా పర్లే అనుకొని జాలిపడి ఇంత దూరం వస్తే ఏమంటుండో చూసినావా? నువ్వు జాలి పడతావంటి? ఎప్పుడు జాలి పడతాడు నిన్ను? గతి లేకొచ్చావు. సూరిబాబు, మాటలు జాగ్రత్త. మా కులంలో ఆడపిల్ల దొరక్కొచ్చిన వీడికి నా కొడుకేదో సమస్యుడి కాదు. నోటుకొచ్చినట్టు వాగితే ఒక్కొక్కడి ఈ పళ్ళు రాలగొడతా. ఈ ఒక్కరోజు ముక్కు మూసుకుంటే తెల్లారికల్లా నా ఇంట్లో ఉంటా. సరిగ్గా 30 రోజుల్లో నా కొడుకు పెళ్లి కార్డు నీ ఇంట్లో ఉంటది. నీకే ఫస్ట్ కార్డు పంపిస్తా, చూస్తుండు. చేసుకోవయ్యా, నిన్ను ఎవడప్పుడు చేసుకో. ఆప్తారా? ఏమన్నారు? ఎతుకుతా ఉన్నారు. ఎతుకుతారా? ఏం ఎతుకుతారు? ఎవరన్నా ఎత్తకపోయిర్రా మీ పిల్లని? దొంగలు ఎత్తుకుపోయిర్రా? మంచిగా బ్యాగులో బట్టలు అయి సర్ది నీ అమ్మ ప్రపంచమంతా యాడికి పోలేక కొంపలో ఓడి వస్తుంటే ఎంత మంచి సందు దొరికిందో చూడు మరి దానికి. అయ్యి బాబాయ్, అంత మాట్లాడకంటే పిల్లలు అర్థం కాదు. అసలు కాదు. పెళ్లి చేసుకున్నట్టు ఇంట్లోనే పెట్టుకొని రాత్రికి వెళ్ళిపోయిందని ఏమనుకుంటావు? సిగ్గు లేకుండా వెనకేసుకొస్తున్నావు. అయినా అనాల్సింది వాళ్ళని కాదు. ఏం బావా, నేనేదో అనేసిన నన్ను ఓ తెగ ఫీల్ అయిపోయారు కానీ చూసుకునేది లేదా? తల్లి ఎట్లాంటిది, పిల్ల ఎట్లాంటిదని చూసుకునేది లేదా? ఎవరెవరు లేకుండా భాగ్యం అంటే వాగడం ఏందిరా? వాగడం ఏంది? లేకపోతే నువ్వు ఒట్టిగా
కాదమ్మా అసలు దెబ్బ తినేసిన మనిషి మీద ఇలాగైనా పడిపోతావు అవును మా వల్ల దెబ్బ జరిపోయింది ఏం చెప్పంటావు కాళ్ళు పట్టుకోమంటావా పట్టుకుంటా నువ్వు పట్టుకుంటాను కాదు పక్కడు కాళ్ళు ఏ తప్పంతా విని గుట్ట కింద పెట్టుకొని ఎంత కచ్చిగా పిచ్చి కుక్క ఎగురుతున్నట్టు ఎగురుతున్నాడు చూడు. చూసావా ఇన్నాళ్ళు ఇదే కప్పుల కూకుని చూశారు కదా పిల్లలతో ఎంత నెమ్మదో ఎవడో ఏం మాయ మాట చెప్పి తీసుకుపోవడం తెలుసుకోకుండా ఇల్లెక్కి తిని మన మీద వస్తున్నారు. ఇల్లు ఎక్కడమైందిరా? మీ ఇల్లు ఎక్కడమైంది? మేమేం గతి లేకుంటున్నామా? మీ ఇల్లు మీ చక్కదనం ఇంకో 5 నిమిషాల్లో మీ కొంపలో ఉంటే చెప్పు తీసుకొని కొట్టు. తిట్లా బ్యాగులు తిండి పండి అందరూ పండి. ఏం బావా వింటున్నావా? అర్జున్ నడురా నడురా రండి అందరు రండి. ఉండేదే లేదేనా? నిమిషం కూడా వద్దు రండి. పదండి పద. అరే అయ్యా తప్పైపోయిందని అన్నం పెట్టి లోనికి దూరకుండా ఎట్టా దూకుతున్నాడో చూసినావా కప్ప లెక్క? ఏ ఇక్కడేంది నువ్వు రా. ఈ గొయ్యి చూడుకోలే వచ్చింది ఈ ప్యాంట్ అంతా. ఆగరా అగో గ్రామ ప్రజానికానికి తెలియజేయమనగా కరోనా జాగ్రత్తలు చెప్పడానికి మన నియోజకవర్గానికి శాసనసభ్యులు శ్రీ మెరుపుల రాజారాం గారు ఇచ్చేస్తున్నారు. అవునా ఎవ్వరు కూడా బయటికి రాకుండా ఇళ్ళ నుంచే బయటకు వస్తే లోపల పోవాలి అమ్మా రమ్మ వెనక పోవాలమ్మా లోపల పోవాలి. ఏంటి గొడవెట్టి అక్కడ ఏంటి గొడవెట్టి లోపలికి వెళ్ళమంటే అడుగుతున్నారు సార్. మేమేం అర్థం లేదండి జస్ట్ ఇంటి బయటకు వచ్చి ఆడుకుంటుంటే ఏదో కొంపలో దూరినట్టు ఓవరాక్షన్ చేస్తున్నాడు. చేస్తున్నారా? చేస్తారు. నంబర్ 1 ఓవర్ యాక్షన్ చేస్తారు. ఏం ఒకటేనండి మమ్మల్ని అడుక్కునే పెట్టుబడి దెబ్బారు. ఇంట్లో కూర్చుని సిరకు వచ్చేస్తుంది. వస్తుందా? ఆ కుర్రాలి కదా పొద్దున్నే లెగాలి అమ్మ పెట్టింది తినాలి ఖాళీ కూకోవాలి. మధ్యాహ్నం మళ్ళీ అదే అమ్మ పెట్టింది తినాలి టీవీలో ఏదో చూడాలి. ఆ. రాత్రికి మళ్ళీ తినాలి పడుకోవాలి. చిరాకు రాదేంటి మరి నాకే వస్తుంటేని నాకు కూడా సార్. అందుకే నేను కూడా వచ్చేసాను. ఆహా. మరి నన్ను కూడా మీ టీంలో జాయిన్ చేసుకుంటారు ఏంటి? ఆ.